నానా వెల్కమ్ టు కేఆర్ అకాడమీ. నేను మీ కడెం రమేష్ సార్ను. గతంలో మనము తెలంగాణ మన ప్రాంతీయ చరిత్రలో క్లాస్ అయినటువంటి కాకతీయుల పైన మనం విషయాలను ప్రస్తావిస్తున్నాము. మన కేఆర్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉంటాయండి. దానికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు కూడా మన యొక్క డిస్క్రిప్షన్లో లభిస్తాయి. కేఆర్ అకాడమీకి సంబంధించింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క అన్ని రకాలైనటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనం కొన్ని ప్రోమోస్ అనేటువంటి వాటిని కూడా మనం విడుదల చేశాం కాబట్టి ఆ పూర్తి క్లాసెస్ కూడా మీకు మన కేఆర్ అకాడమీలో లభిస్తుంటాయి. సబ్జెక్టు ఎలా ఉందనేటువంటి దానితో ఆస్పిరెంట్స్ గమనించండి. బాగా ఈ ఖాళీ సమయాన్ని కాస్త ఎక్కువగా ప్రిపరేషన్ పైన దృష్టి కేంద్రీకరించండి. రేపు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ కానిస్టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇతరత్ర రెవెన్యూ స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అందరూ కూడా పోటీ పడండి. ఇప్పుడు ఆల్రెడీ మనోళ్ళు చాలామంది కూడా సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొకసారి ప్రిపరేషన్ వేగవంతం చేస్తున్నారు. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఇప్పటి నుంచే చురకత్తుల వల్లే చాలా గమ్మత్తుగా చాలా యాక్టివ్గా మీరు ఈ ప్రిపరేషన్ సాగిస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఒక సీనియర్ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను. నేను 1993-95లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ హిస్టరీ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఖచ్చితంగా కొంచెం కష్టపడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతుంటారు. ఇక ముఖ్యంగా పోయినట్లయితే మన చరిత్ర విషయంలో మన యొక్క చరిత్రకు సంబంధించినటువంటి విషయంలో పోటీ పరీక్షల్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి కాస్త దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్పేటువంటి కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. ఆల్రెడీ నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ప్రతిరోజు కూడా నాకు కాల్ చేయడము, నా క్లాసెస్ అనేటువంటి వినడం, మన యొక్క కేఆర్ అకాడమీ యాప్లో జాయిన్ కావడం నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇంకా ఎవరైతే ఉన్నారో, ఇంకా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లాసెస్ ప్రోమో క్లాసెస్ ఎవరైతే వింటున్నారో ఇక ఖచ్చితంగా మనము కేఆర్ అకాడమీ యాప్లోకి వచ్చేసేయండి. మీరు అందులో జాయిన్ అయితే మీకు పూర్తి వివరాలు గంటల పాటు ఆ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది మనము అందులో యాప్లో డౌన్లోడ్ చేసాం కాబట్టి కాస్త మీరు అవన్నీ కూడా తెలుసుకునేటందుకు ప్రయత్నం చేస్తూ మన యొక్క దీంట్లో జాయిన్ అయిపోండి. రైట్. కాకతీయులు ఇంతవరకు నేను క్లాసులో జీనాలజీ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్డమ్ లైక్ ద కాకతీయ వంశస్థాపన కాంచి మొదలు పెడితే కాకతీయుల్లో స్వతంత్ర చక్రవర్తి, కాకతీయుల్లో గొప్ప చక్రవర్తి, కాకతీయుల్లో మహిళా పాలకురాలు, కాకతీయ చిట్ట చివరి చక్రవర్తి, ఇవన్నీ విషయాలు పూర్తిగా మనం మాట్లాడుకున్నాము. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తున్నామంటే క్లాస్ 1లో కాకతీయుల పరిపాలన విధానంలో మీకు నేను కొన్ని అంశాలు వివరిస్తాను. దీనిపైన నేను చాలా గంటల పాటు నేను క్లాసెస్ చేస్తాను. అవన్నీ కూడా నిదానంగా వింటుండండి. కాకతీయులు సుదీర్ఘమైన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టి పాలించారు కాకతీయులు. ఇటు పరిపాలన రంగంలో, ఇటు ఆర్థిక రంగంలో, ఇటు సామాజిక రంగంలో, ఇటు న్యాయ రంగంలో, ఇటు వాస్తు రంగంలో, ఇటు సాహిత్య రంగంలో ఆర్థిక వ్యవస్థకు పెట్టింది పేరు మన కాకతీయులు. కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం అనేటువంటి పేరుతో కూడా చెప్పొచ్చు. స్వర్ణయుగం ప్రధానంగా శూద్రులకు స్వర్ణయుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సముద్రాల యొక్క గర్వాన్ని అణచివేసినటువంటి చెరువుగా మల్యాల చెరువు అనేటువంటిది, ఆ యొక్క చౌడ సముద్రం అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో ఆ యొక్క మరి అలాంటి ఘనత వహించినటువంటి పాలకులే మన కాకతీయ చక్రవర్తులు. 2 తెలుగు ప్రాంతాలను, దక్షిణాది భూభాగాన్ని అత్యంత అద్భుతంగా సుందరంగా పరిపాలించి ఆ యొక్క చరిత్ర పుటలలోకి ఎక్కిన గొప్ప వంశమే మన కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది. వైభవపేతమైనటువంటి కాకతీయ సామ్రాజ్య చరిత్రను నేను మీకు వివరిస్తున్నాను. మన క్లాసెస్ చాలా గంటల పాటు మనం ఇచ్చాము. మనకు ఆన్లైన్లో అవన్నీ కూడా నేను సబ్మిట్ చేశాను. కొన్ని మన యాప్లో కూడా మీకు కనిపిస్తుంటాయి. అవన్నీ మన యొక్క సబ్జెక్ట్ యొక్క డెప్త్నెస్ని మీరు గమనించండి. మరి కాకతీయులు అనేటువంటి వాళ్ళు, ఈ కాకతీయులకు సమకాలికులు ఎవరు, కాకతీయులు ఎవరికి సామంతులు, కాకతీయుల యొక్క రాజలాంఛనాలు ఏంటివి, కాకతీయుల యొక్క రాజభాష ఏంటివి, ఇవన్నీ కూడా మనము మొదటి క్లాసులోనే మాట్లాడుకున్నాము. ఇక్కడ ప్రధానంగా ఈ కాకతీయుల యొక్క పరిపాలన విధానానికి చక్కని ఆధారాలు ఏమన్నా ఉన్నాయా సార్ అని అడుగుతున్నాడు చిన్న. సోర్సెస్ ఆఫ్ ద కాకతీయస్ అడ్మినిస్ట్రేషన్ ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి సార్ అంటే
నీతి సారం అనేటువంటి పేరుతో చెప్పొచ్చు. నీతి సారం. మరి ఎవరు రాశారు ఈ నీతి సారాన్ని? రుద్రదేవుడు అనేటువంటి వాడు రాసిండు. రుద్రదేవుడు అనేటువంటి వాడు. ఎవరి రుద్రదేవుడు అంటే కాకతీయ రాజ్యంలో తొలి స్వతంత్ర చక్రవర్తి రుద్రదేవుడు. అతనికే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే 1వ ప్రతాపరుద్రుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫస్ట్ ప్రతాపరుద్రుడు అనేటువంటి వాడు నీతి సారం అనేటువంటి పుస్తకం రాసిండు. అందులోనే ఉన్నది నీతివంతమైనటువంటి పాలనకు, వాళ్ళ యొక్క ఆర్థిక సౌష్ఠవాన్ని గురించి, వాళ్ళ యొక్క వ్యాపార విశేషాల గురించి, అత్యంత చక్కగా పరిపాలన విశేషాల గురించి చక్కగా వర్ణించుకున్న కావ్యమే నీతిసారం అనేటువంటిది. చక్కని ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థనే కానీ రాచరిక విధానంలో ప్రజాస్వామ్యయుత లక్షణాలకు అకుంఠితమైనటువంటి కార్యదీక్ష రంగానికి శ్రీకారం చుట్టి పాలించారు కాకతీయ చక్రవర్తులు. శాతవాహనుల తదనంతరము ఆంధ్ర, తెలంగాణ ఈ దక్షిణాది గడ్డను అత్యంత అద్భుతంగా పాలించినటువంటి మన ఆంధ్ర రాజులే, మన ఆంధ్ర చక్రవర్తులే, మన తెలంగాణ చక్రవర్తులే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ చరిత్రకు ఆధారాలలో నీతిసారం అనేటువంటి పేరుతో సంస్కృత కావ్యం, ఈ నీతిసారం అనేటువంటి పుస్తకాన్ని రాసింది రుద్రదేవుడు అనేటువంటి వాడిని చెప్పండి. అదేవిధంగా ఆ యొక్క మరొక కావ్యం ఏంటి సార్ అంటే పురుషార్థ సారం అనేటువంటి పేరుతో పిలుస్తారు. పురుషార్థ సారం మడికి సింగన్ అనేటువంటి వాడు రాస్తాడు దీన్ని. మడికి సింగన రాసినటువంటి మడికి సింగన్ అనేటువంటి వాడు మడికి సింగన యొక్క సకల నీతి సమ్మతం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సకల నీతి సమ్మతం. మూడవది ఏంటి సార్ అంటే పురుషార్థ సారం అనేటువంటి పేరుతో పిలుస్తారు. శివదేవయ్య అనేటువంటి వాడు రాస్తాడు దీన్ని. శివదేవయ్య యొక్క పురుషార్థ సారం, మడికి సింగన యొక్క సకల నీతి సమ్మతం. అదేవిధంగా మనకి అత్యంత అద్భుతమైనటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే నీతిసార ముక్తావళి అనేటువంటి పేరుతో పిలుస్తారు. నీతిసార ముక్తావళి, నీతిసార ముక్తావళి అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని బద్దెన రాసినటువంటి పుస్తకంగా చెప్పండి. బద్దెన యొక్క నీతిసార ముక్తావళి, శివదేవయ్య పురుషార్థ సారం, మడికి సింగన సకల నీతి సమ్మతం, రుద్రదేవుని యొక్క నీతిసారం అనేటువంటి పుస్తకాల్లో ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి మరొకటి ఏంటి సార్ అంటే క్రీడాభిరామాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్రీడాభిరామాన్ని, ఆ క్రీడాభిరామ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు సార్ అంటే వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు రాస్తాడు. వినుకొండ వల్లభామాత్యుడు. నీతిసారం, సకల నీతి సమ్మతం, పురుషార్థ సారం, నీతిసార ముక్తావళి, క్రీడాభిరామం, దీస్ ఆర్ ద బుక్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఫర్ ద డిస్కషన్ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్డమ్. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉన్నాయి. కానీ పరిపాలనకు బాగా దోహదపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులే రుద్రదేవుడు రాసినటువంటిది మడికి సింగన, శివదేవయ్య, బద్దెన, వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు రాసినటువంటి ఈ కావ్యాలను ఖచ్చితంగా మనకు ఆధారాల కింద మనం తీసుకోవచ్చు అన్నట్టు. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్డమ్ లైక్ ద నీతిసారం, సకల నీతి సమ్మతం, పురుషార్థ సారం, నీతిసార ముక్తావళి, క్రీడాభిరామం అనేటువంటి పుస్తకాల ద్వారా కాకతీయుల యొక్క చరిత్రకు చక్కని ఆధారాలు అనేటువంటి తెలుస్తూ ఉన్నాయి. ఇంత గొప్పగా పాలించినటువంటి కాకతీయులు ఏం చేశారు సార్ అంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ యొక్క బిఎస్ఎల్ హనుమంతరావు గారి ప్రకారము పరబ్రహ్మశాస్త్రి యొక్క మాటల్లో చెప్పాలంటే వీళ్ళు మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని చక్కగా వాళ్ళు ఏం చేశారంటే ఒక సిస్టమేటిక్గా అనుసరిస్తూ ఆ యొక్క ప్రజాస్వామ్యతబద్ధంగా రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులుగా పేరు గట్టించారు. పరిపాలనా సౌలభ్యం కొరకై ఏం చేశారు సార్ అంటే తమ రాజ్యాన్ని వివిధ భాగాలుగా విభజించారు కాకతీయులు. For the saking of the administration, for the saking of the kingdom administration, the kingdom was divided into the many parts in the names of the ఒక దాన్ని ఏం పేరుతో రాజ్యం అంటారు. రాజ్యాలు ఏం పేరుతో డివైడ్ అయినాయి అంటే నాడులు అనేటువంటి పేరుతో పిలిచారు. నాడులు మళ్ళీ ఏం పేరుతో పిలువబడుతున్నారు సార్ అంటే సీమలు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సీమలు అనేటువంటిది రాజ్యము. నాడులు అనేటువంటి తర్వాత స్థలాలు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. స్థలములు తర్వాత చివరికి ఏమైనా సార్ అంటే గ్రామాలు అనేటువంటి పేరుతో పిలిచారు. రాజ్యం, నాడులు, స్థలాలు, గ్రామాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. రాజ్యానికి అధిపతిగా ఎవరు ఉండేవారంటే రాజు అనేటువంటి వాడు ఉంటాడు. ద హెడ్ ఆఫ్ ద కింగ్డమ్ ఎవరు సార్ అంటే కింగ్ అనేటువంటి వాడు అని చెప్పండి. కింగ్ అనేటువంటి వాడు రాజ్యానికి అధిపతులుగా ఎవరు ఉండేవారంటే కింగ్ అనేటువంటి వాడు ఉంటాడు. కింగ్ అనేటువంటి వాడు. నాడులకు అధిపతి ఎవరు అనేటువంటి దాంతో క్వశ్చన్ అడుగుతున్నాడు చిన్న. ద హెడ్ ఆఫ్ ద నాడుస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. మరి స్థలాలకు అధిపతులు ఎవరు అంటున్నారు, గ్రామాలకు
అధిపతులు ఎవరు అంటున్నారు చిన్న? నాడులకు అధిపతి ఎవరు సార్ అంటే నియోగులు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇక్కడ. నియోగులు అనేటువంటి వాళ్ళు. స్థలాలకు అధిపతి ఎవరమ్మా అంటే పారుపత్యందారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. పారుపత్యందారు ఆ యొక్క ఇవేమో ఒక రకంగా చెప్పాలంటే ఇవి స్టేట్లుగా ఉన్నాయి ప్రస్తుతం. ఇవేమేమంటే స్థలాలు అనేటువంటివి డిస్ట్రిక్ట్లుగా పిలువబడుతున్నాయి. ఇవి తర్వాత విలేజ్లు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. మీకు అందరు తెలుసు కింగ్డమ్, స్టేట్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ అనేటువంటి పేరుతో జిల్లాలుగా అదేవిధంగా గ్రామాలుగా డివైడ్ చేస్తున్నారు. గ్రామాలకు అధిపతులు ఎవరు సార్ అంటే ఆయగారాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఆయగారాస్ అనేటువంటి వాళ్ళు AYAGARAS ఆయగారాస్ అనేటువంటి వాళ్ళు ఆయగారాలు. ఈ ఆయగారాలు ఎవరు సార్ అంటే కాకతీయుల పాలనా కాలంలో గ్రామాధికారులు అనేటువంటి వాళ్ళుగా చెప్పొచ్చు అన్నట్టు. ద హెడ్ ఆఫ్ ద విలేజెస్ కాల్డ్ యాజ్ ఆయగారాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్థలాలకు అధిపతి పారుపత్యందారు, నాడులకు అధిపతి నియోగులు అనేటువంటి వాళ్ళు, రాజ్యానికి అధిపతి చక్రవర్తి అనేటువంటి వాడు, ఇత్యాది. దిస్ ఇస్ ద డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కాకతీయాస్. They given the more priority for the beautiful administration and they given the priority for the decentralized administration. The kingdom was divided into the many parts in the names of the kingdom and also nadu, salas and also villages go అధిపతులుగా ఎవరు ఉండేవాళ్ళు సార్ అంటే ఆయగారాలు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇట్లా ఒక చక్కని పరిపాలన రాచరిక వ్యవస్థ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యత లక్షణాలతోటి కాకతీయ చక్రవర్తులు పాలించారు. వాళ్ళు శూద్రుల పాలనకు ఆ శూద్రులకు స్వర్ణయుగం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. వాళ్ళ పాలనా విధానానికి చక్కని ఆధారాలే మన యొక్క ఈ నీతి సారం. ఇవన్నీ ఒక విషయాలు చెప్పండి. పాలనా సౌలభ్యం కోసమై తమ రాజ్యాన్ని వివిధ భాగాలుగా డివైడ్ చేసుకుంటారు కాకతీయ చక్రవర్తులు. వీళ్ళకి ఇంకా ఏం చేసిర్రంటే రాజుకు పాలనా వ్యవస్థలో సహకరించేటందుకై, చక్రవర్తికి పాలనా వ్యవస్థలో సహకరించేటందుకై చక్కని మంత్రిమండలిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. చక్కని మంత్రిమండలిని ఏర్పాటు చేసుకున్నారు కాకతీయ చక్రవర్తులు. ఆ మంత్రిమండలి ఎవరెవరు ఉంటారు సార్ అంటే ప్రధాని అనేటువంటి వాడు ఉంటాడు బిడ్డ. మహాప్రధాని అనేటువంటి వాడు ఉంటాడు. ప్రధానమంత్రి, మహాప్రధాని, ప్రెగ్గడ అనేటువంటి వాడు ఉంటాడు. ఇక్కడ ప్రెగ్గడ అనేటువంటి వాడు మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడ, అదేవిధంగా మంత్రి అనేటువంటి వాడు ఉంటాడు. మంత్రి అనేటువంటి వాళ్ళు సామంతులు కూడా ఇక్కడ పరిపాలనలో అప్పుడప్పుడు సహకరించేటువంటి పరిస్థితి ఉండేది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి చిన్న. Among the administration, some of the portfolio also, some of the ministers also appointed by the king in the names of the Mahapradhani, Pradhani and also Pregada, minister and also tributaries. They were the worked, they given the full support to the king for the administration of the Kakatiyas. కాకతీయుల పాలనా విధానంలో చక్కని మంత్రి మండలిని కూడా ఏర్పాటు చేసుకొని ఒక బలోపేతమైనటువంటి రాజ్యానికి శ్రీకారం చుట్టారు మన కాకతీయ చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు. ఈ విషయాల్లో ఒకసారి గుర్తుంచుకోండి చిన్న. ఇక్కడ మంత్రులను ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే మంత్రులు మాత్రము తీర్థులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చిన్న. తీర్థులు అనేటువంటి వాళ్ళు. ద వర్డ్ తీర్థాస్ మీన్స్ ద మినిస్ట్రీస్ అసోసియేషన్ కాల్డ్ యాజ్ తీర్థాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మంత్రులను ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే తీర్థులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చిన్న. తీర్థులు అనేటువంటి వాళ్ళు. మనకు తీర్థంకరులు అనేటువంటి వాళ్ళు ఉంటారు చిన్న. మన చరిత్ర పదంలో జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. ఇక్కడ తీర్థులు మాత్రం ఎవరు సార్ అంటే కాకతీయుల పాలనా కాలంలో మంత్రులను ఏం పేరుతో పిలుస్తారంటే మంత్రులను తీర్థులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. తీర్థులు. ద వర్డ్ తీర్థాస్ మీన్స్ మినిస్టర్స్ అనేటువంటి వాళ్ళు. ఆ యొక్క మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడ, మంత్రి, సామంతులు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు సార్ అంటే ఆ యొక్క పాలనా వ్యవస్థలో చక్రవర్తికి సహాయ సహకారాలు అందిస్తూ ఒక చక్కని రాచరిక ప్రజాస్వామ్యత లక్షణాలతోటి కాకతీయులు పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకోండి. రాజ్యం అంటాడు నాడులట, స్థలాలట, గ్రామాలట. స్థలాలకు అధిపతి పారుప్రత్యందారు, గ్రామాలకు అధిపతి ఆయగారాలు. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు సార్ అంటే కొన్ని గ్రామాల సముదాయమే స్థలాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. దయచేసి ఇక్కడ చెప్పండి. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారంటే స్థలాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. సుమారు 24 స్థలాల యొక్క సముదాయమే 24 స్థలాల యొక్క సముదాయం ఏమవుతుందంటే నాడులు
అనేటువంటి పేరుతో పిలిచారండి. నాడుల యొక్క సముదాయం ఏమవుతుందంటే రాజ్యం అనేటువంటి పేరుతో పిలువబడుతున్నది. 20 నుంచి 24 స్థలాల యొక్క సముదాయాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే నాడులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. కొన్ని నాడుల సమూహాన్ని ఏమైపోయిందంటే రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. పాలనా వ్యవస్థలో మాత్రం లాస్ట్ అంగం ఏంటిదమ్మా అంటే గ్రామాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ గ్రామ పాలనకు నియమించబడ్డటువంటి ఉద్యోగ బృందాన్ని ఏమంటారంటే హెడ్ ఆఫ్ ద వాళ్ళని ఏమంటారంటే ఆయగారాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీయుల పాలనా కాలంలో ఆయగారుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఆయగారులు మొత్తం ఎంతమంది ఇస్తారంటే 12 మంది ఆయగారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ఆయగారులు అనేటువంటి వాళ్ళ యొక్క ప్రస్తావన ఆయగారులు అనేటువంటిది వాళ్ళు ఎవరు సారంటే కాకతీయ గ్రామాధికారులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మొత్తం ఎంతమంది ఉంటారండి అంటే 12 మంది ఆయగారాలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ద 12 మెంబర్స్ ఆఫ్ ద దేవర్ ద అపాయింటెడ్ బై ద కింగ్ అండ్ దే కాల్డ్ యాజ్ ద ఆయగారాస్. వాళ్ళు గ్రామంలోని వివిధ కులాలకు సంబంధించినటువంటి కుల పెద్దలు, వాళ్ళే ఆ గ్రామానికి అధిపతులుగా ఉండేటువంటి వాళ్ళండి. ప్రధానంగా చూసినట్లయితే అలాంటి వాళ్ళలో ఎవరెవరు సారంటే ఒక ఆయన రెడ్డి అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న కంపల్సరీ అడుగుతాడు. ఆయగారాలు అనేటువంటి మాత్రం ఇక్కడ ఇందులో ఆయగారాలు కాని వారు ఎవరు అనేటువంటి దానితో అడుగుతుంటాడు. కాబట్టి ఈ 12 మందిని మీరు పర్ఫెక్ట్గా గుర్తించుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ను మీరు ఒక్కసారి ఫాలో అప్ చేసుకోండి. ఓకేనా? రెడ్డి అనేటువంటి వాడు ఉంటాడు. ఇంకొక ఆయన ఎవరు సారంటే కరణం అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న కరణం అనేటువంటి వాడు. రెడ్డి అనేటువంటి వాడు, కరణం అనేటువంటి వాడు, తలారి అనేటువంటి వాడు ఉంటాడు. ఇక్కడ తలారి అనేటువంటి వాడు. బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు. శెట్టి అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ శెట్టి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? రెడ్డి, కరణం, తలారి, బ్రాహ్మణుడు, శెట్టి అనేటువంటి వాళ్ళు 5 వచ్చారు మనకు. ఓకేనా? ఇంకా ఎవరు సార్ అంటే కమ్మరి అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న కమ్మరి అనేటువంటి వాడు. కుమ్మరి అనేటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న కుమ్మరి అనేటువంటి వాడు. అదేవిధంగా కంసాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు. కంసాలి అంటే మీకు అందరు తెలుసు. గోల్డ్ స్మిత్ అనేటువంటి వాడు ఉంటాడు. గోల్డ్ స్మిత్, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న వుడెన్ కార్పెంటర్స్ అనేటువంటి వాడు. మంగళి అనేటువంటి వాడు ఉంటాడు. చిన్న మంగళి. ఆ తర్వాత పోతే అత్యంత ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి చాకలి అనేటువంటి వాళ్ళు ఉంటారండి. చాకలి అనేటువంటి వాడు. ఇంకా ఎవరు సారంటే చర్మకారుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న చర్మకారుడు, చెమ్మమైన అనేటువంటి చర్మకారుడు అనేటువంటి వాళ్ళు. దయచేసి మీరందరినీ కూడా ఈ ఆర్డర్లో కనుక ఖచ్చితంగా చెప్తే సబ్జెక్టు మనకి ఎక్కడి కూడా బోధనట్టు. ఇలా నేను ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా నేను చెప్పుకుంటూనే వెళ్తుంటాడు. చిన్న రెడ్డి అనేటువంటి వాడు, కరణం అనేటువంటి వాడు, ఈ తలారి 3వ వాడు 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కదా. ఖచ్చితంగా వీటిని మీరు బైహార్ట్ చేయండి. ఈ 12 మంది గ్రామాధికారులను ఏం పేరుతో పిలుస్తారంటే ఆయగారాలు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు. ఆయగారాల యొక్క ఆరిజిన్ అనేటువంటి ఖచ్చితంగా మన కాకతీయుల కాలంలో కనిపిస్తుంది. ఆ గ్రామాధికారుల బృందాన్ని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ఆయగారాలు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తున్నారు. దయచేసి ఇక్కడ ద 12 మెంబర్స్ అసోసియేషన్ కాల్డ్ యాజ్ ద ఆయగారస్. రామప్ప దేవాలయంలో 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రారెడ్డి లేదా రుద్రసేనుడు అనేటువంటి కాకతీయ గణపతి దేవుని యొక్క సేనాపతి కట్టించిండో. పాలంపేట అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయం రామప్ప దేవాలయం. ఆ రామప్ప దేవాలయంలో కూడా స్తంభాలు 12 ఉంటాయి. 12 is the indication of the capital emblem of the Kakatiyas because they were the symbolic of the Ayagaras. ఆ ఆయగారాలు అనేటువంటిది ఏంటి సార్ అంటే వాళ్ళ యొక్క వాళ్ళ కాలం నాటి 12 మంది ఆ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి భూమిక పోషించారు. కాబట్టి ఇది రాజగుర్తుగా నెంబర్గా ఉండేటువంటిది అన్నట్టు 12 అనేటువంటిది. ఏదైనా కూడా 12 అనేటువంటిది రామప్ప దేవాలయంలో ఆ యొక్క బరువును మొత్తం కూడా 12 మంది అర్ధనగ్నంగా ఉన్నటువంటి నాగిని స్త్రీలు మోస్తున్నట్లుగా అత్యంత బరువుకు తమ నడువులు విరిగిపోతున్నట్టుగా ఆ రామప్ప అనేటువంటి శిల్పి ఆ యొక్క శిల్పాలను చెక్కడం చాలా అందాన్ని గోచరిస్తుంది. చిన్న అందులో కూడా లెక్క పెడితే ఎన్ని స్తంభాలు కనిపిస్తాయంటే 12 స్తంభాలు కనిపిస్తాయి. 12 ఇండికేషన్ దేనికి సంబంధించిందంటే ఆయగారాలకు సంబంధించింది అనేటువంటి విషయాన్ని చెప్పండి.
ఓకేనా? రాజ్యానికి అధిపతి రాజు అని చెప్పా, నాడులకు అధిపతి నియోగులు అని చెప్పా, స్థలాలకు అధిపతి పారుపత్యందారు అని చెప్పా, గ్రామాలకు అధిపతి ఆయగారు అని చెప్పా. ఆయగారు అంటే ఎవరు సార్ అంటే కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయం అంటే అర్థం ఏంటంటే గ్రామవ్య యొక్క పొలం అనేటువంటి పేరుతో పిలుస్తారు. చిన్న దయచేసి ఇక్కడ చెప్పండి, ఆయం అంటే అర్థం ఏంటి సార్ అంటే పొలం అనేటువంటిది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక ఆయగారు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రతిఫలం తీసుకుంటూ ఆ గ్రామానికి సేవలు చేసేటువంటి బాధ్యత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది సాంప్రదాయకంగా వ్యవస్థని శ్రీకారం చుట్టుకున్నారు మన యొక్క కాకతీయ చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు. దిస్ ఇస్ ద ఇంకా ఏంటి సార్ అంటే పరిపాలన సౌలభ్యం కోసమై తమ యొక్క రాజ్యాన్ని వివిధ భాగాలుగా డివైడ్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇది ఒక విషయాన్ని దీన్ని ఖచ్చితంగా మీరు బైహాడ్ చేసుకోండి. రెడ్డి, కరణం, తలారి, బ్రాహ్మణుడు, శెట్టి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, మంగళి, చాకలి, చర్మకారులు, లిడ్ క్యాప్ వర్కర్, వాషర్మెన్, బార్బర్, కార్పెంట్రీస్, గోల్డ్ స్మిత్ అండ్ ఆల్సో పాటరీ వర్కర్ అండ్ ఆల్సో ఐరన్ వర్కర్, బ్లాక్ స్మిత్ అనేటువంటి వాడు అండ్ ఆల్సో షెట్టీస్ నథింగ్ బట్ ద ట్రేడర్ అంటారు ఇతన్ని. వైశ్యాస్ అనేటువంటిది, బ్రాహ్మణ్స్ అనేటువంటి వాడు, తలారి అనేటువంటి వాడు, రెడ్డి, కరణం అనేటువంటి వాడు, రెడ్డి అనేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారండి. ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. మరి దీంట్లో ప్రధానమైనటువంటి ఈ కరణం యొక్క పాత్ర ఏంటిదనేటువంటిది అడుగుతున్నాడు, రెడ్డి పాత్ర ఏందనేటువంటి దాంతో అడుగుతున్నాడు. కాబట్టి ఈయన పన్నులను వసూలు చేస్తాడు. దయచేసి ఇది గుర్తుంచుకోండి. కరణం ఏం చేస్తాడు సార్ అంటే శిస్తు నిర్ణయిస్తుంటాడు. ఈయన శిస్తు నిర్ణయం చేస్తుంటాడు. ఈయన దయచేసి ఇది కూడా అడుగుతుంటాడు చిన్న. ఈయనేమో ట్యాక్స్ కలెక్ట్ చేస్తే, ఇతనేమో శిస్తు నిర్ణయిస్తే, ఇతనేమో తలార్ అనేటువంటి వాడు ఏం చేస్తారంటే రక్షణ చేస్తూ ఉంటాడు అన్నాడు. రక్షణ చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు పురోహితమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాడు. మొత్తానికైతే రెడ్డి, కరణం, తలారి మాత్రం వీళ్ళు ఎవరు సార్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళండి. వీళ్ళు ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామంలో తమ యొక్క కార్యకలాపాలు చెలాయిస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వివిధ రకాలకు చెందినటువంటి కులవృత్తులకు సంబంధించి ఉంటూ ఆయా కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద ఉంటారో ఆ పెద్ద ఆయగారంలో ఆ సభ్యులుగా చేస్తూ ఆ యొక్క గ్రామ డెవలప్మెంట్ కోసమై, గ్రామ ప్రగతి కోసమై వాళ్ళందరూ కూడా శ్రీకారం చుడతారు. ఇట్లా ఆయగారాలకు శ్రీకారం చుట్టినటువంటి రాజులు ఎవరు సార్ అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళని మీరు చెప్పండి. కాకతీయులు అనేటువంటి వాళ్ళు, రైట్. ఇంకా కాకతీయుల పాలనా కాలంలో మనం ఇప్పుడు ఏం చూసామంటే కాకతీయుల యొక్క పరిపాలన విధానానికి సంబంధించినటువంటి అంశాలు మనం గమనించాము. కాకతీయుల యొక్క నియోగ సిస్టమ్ ఎట్లా ఉందో, మంత్రిమండలి తర్వాత నియోగ సిస్టమ్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. నియోగ వ్యవస్థ అనేటువంటిది. ఎందుకంటే ఈ నియోగులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే వీళ్ళు నాడులకు అధిపతులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. నాడులకు అధిపతులు ఎవరమ్మా అంటే నియోగులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. నాడులకు అధిపతులను ఏమంటారంటే నాడులకు అధిపతులను నియోగులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నియోగులు అనేటువంటి వాళ్ళు కాకతీయుల పాలనా కాలంలో ఎంతమంది నియోగులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళంటే 72 నియోగులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ నియోగులకు అధిపతులు ఎవరు సార్ అంటే 72 నియోగాధిపతి అనేటువంటి వాడు ఉండేవాడు. నియోగులకు అధిపతి ఎవరు సార్ అంటే 72 నియోగాధిపతి అనేటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటిదమ్మా అంటే నియోగాధిపతిగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే గణపతి దేవుని యొక్క నియోగాధిపతి ఎవరంటే 72 నియోగాధిపతిగా గాంగేయ సాహిన్ అనేటువంటి వాడికి బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. గాంగేయ సాహిన్ అనేటువంటి వాడు 72 నియోగాధిపతిగా ఎవరున్నారు సార్ అంటే గాంగేయ సాహిన్ అనేటువంటి వాడు ఉంటాడు. దయచేసి ఈ విషయాన్ని చెప్పండి. గాంగేయ సాహిని గణపతి దేవుని యొక్క 72 నియోగాధిపతి ఎవరు సార్ అంటే గాంగేయ సాహిన్ అనేటువంటి వాడు. నాడులకు ఎడ్డుగా పనిచేసేటువంటి వాడే నియోగులు అనేటువంటి వాళ్ళు. మన గ్రామాలకు హెడ్స్గా పనిచేసినటువంటి ఎవరైతే ఆయగారాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారో నాడులకు హెడ్స్గా పనిచేసేటువంటి వాళ్ళు నియోగులు అనేటువంటి వాళ్ళు. ఈ నియోగులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 72 మంది నియోగులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి పేరు ప్రఖ్యాతులలో 72 నియోగాధిపతి అనేటువంటి పెద్ద పదవి అందులో 72 నియోగాధిపతిగా నియమించబడ్డ ఈ క్రింది వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క గాంగేయ సాహిన్ అనేటువంటి వానికి సంబంధించి మనము ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోవచ్చు. వీళ్ళ ప్రత్యేకత ఏంటి సార్ అంటే వీళ్ళ ప్రత్యేకత ఏంటిదమ్మా అంటే ఆ యొక్క రక్షణ బాధ్యతను ఖచ్చితంగా చూస్తూ రక్షణ బాధ్యత శ్రీకారం చుడుతూ విశిష్టమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళే మన యొక్క నియోగులు అనేటువంటి వాళ్ళను తీసుకోవచ్చు అన్నట్టు. ఇట్లో
కాకతీయుల పాలనా కాలంలో ఇప్పుడు పరిపాలన వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఏంటిదంటే మరొక ఘట్టం ఏంటిదంటే న్యాయ వ్యవస్థకు శ్రీకారం చేసుకుందాం ఒకసారి. న్యాయ వ్యవస్థ అనేటువంటి పేరుతో జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామండి. కాకతీయుల యొక్క న్యాయ విధానం అనేటువంటిది, ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళ యొక్క సాంప్రదాయపు న్యాయ విధానాన్ని కూడా అనుసరించారు వీళ్ళు. సాంప్రదాయపు న్యాయ వ్యవస్థ అనేటువంటిది కాకతీయుల పాలనా కాలంలో ఈ న్యాయ విధానం దేనిపై ఆధారపడ్డారంటే యాజ్ఞవల్కుడు రాసినటువంటి యాజ్ఞవల్కుని యొక్క న్యాయస్మృతులను ఆధారంగా చేసుకొని కాకతీయులు అనేటువంటి వాళ్ళు పాలించారు. న్యాయస్మృతులు కాకతీయుల యొక్క న్యాయ విధానము దేనిపైన ఆధారపడుతున్నా సారంటే యాజ్ఞవల్కుడు రాసినటువంటి న్యాయస్మృతులు ఏవైతే ఉన్నాయో యాజ్ఞవల్కుల యొక్క న్యాయస్మృతులు అనేటువంటివి చక్కగా దాని ప్రకారం వీళ్ళు పరిపాలించారండి. వీళ్ళ పాలనా కాలంలో శిక్షలు అనేటువంటివి కూడా కొంచెం కఠినంగానే ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ కాలం నాటి ప్రధానమైనటువంటి శిక్షలు ఏంటి సార్ అంటే బీజచ్ఛేద అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బీజచ్ఛేద అంటే ఇక్కడ ఏదైతే తప్పులు చేస్తుంటారో ఆ యొక్క తప్పులకు ఆ యొక్క బీజాలను ఆ యొక్క వడిపెట్టి శిక్షించేటువంటి ఆచారం అనేటువంటిది ఉంటుంది. బీజచ్ఛేద, కుక్షిచ్ఛేద అనేటువంటి పేరుతో పిలుస్తారు. కుక్షిచ్ఛేద అనేటువంటి శిరచ్ఛేద అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శిరచ్ఛేద, బీజచ్ఛేద, కుక్షిచ్ఛేద, శిరచ్ఛేద ఇత్యాది శిక్షలు అనేటువంటివి కఠినంగా అమలు చేసినట్టుగా కూడా కాకతీయుల పాలనా కాలంలో తెలుస్తూ ఉన్నదండి. కాకతీయుల పాలనా కాలంలో ప్రధానంగా ఇక్కడ న్యాయాధీశుని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ప్రాగ్వివాకుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రాగ్వివాకుడు, ఇది మెయిన్ బిట్ మనకు. ప్రాగ్వివాకుడు ద జ్యుడిషియరీ ఆఫ్ ద మెయిన్ ప్రధానంగా ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఇక్కడ ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు కాకతీయుల పాలనా కాలంలో ఆ యొక్క న్యాయస్థానాలు అనేటువంటి ప్రధానంగా 4 రకాలైనటువంటి న్యాయస్థానాలు ఏర్పాటైనాయి. ఇక్కడ ప్రధానంగా న్యాయస్థానాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్ అంటే 4 రకాలుగా పనిచేస్తుంటాయి. ఒకటి ఏంటిదంటే ప్రతిష్ఠిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రతిష్ఠిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. రెండవది ఏంటమ్మా అంటే అప్రతిష్ఠిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రతిష్ఠిత న్యాయస్థానాలు రెండవది ఏంటిదమ్మా అంటే అప్రతిష్ఠిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది ఖచ్చితంగా చెప్పండి. ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత, అదేవిధంగా సముద్రిత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సముద్రిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక 4వ న్యాయస్థానం ఏంటి సార్ అంటే ఆ యొక్క శిక్షిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శిక్షిత సభ లేదా శిక్షిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇట్లా న్యాయస్థానాలు ప్రధానంగా 4 రకాలైనటువంటి పేరుతో పిలుస్తుంటారు. ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత, సముద్రిత, శిక్షిత న్యాయస్థానాలు అనేటువంటి పేర్లతో ఆ యొక్క ద కోర్ట్స్ ఆర్ ద డివైడ్ టు ద 4 parts ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద వన్ ఇస్ ద ప్రతిష్ఠిత న్యాయస్థానాలు అంటే అర్థం ఏంటి సార్ అంటే పట్టణాలలో పనిచేసేటువంటి న్యాయస్థానాలను ఏం పేరుతో పిలుస్తారంటే ఆ యొక్క ప్రతిష్ఠిత న్యాయస్థానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రతిష్ఠిత న్యాయస్థానాలు అంటే పట్టణాలలో వెలిసినటువంటి స్థిరమైన న్యాయస్థానాలలో పర్మనెంట్ కోర్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఇవి అర్బన్ పర్మనెంట్ కోర్ట్స్ అనే పేరుతో పిలుస్తారు. వీటిని అర్బన్ పర్మనెంట్ కోర్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పట్టణాలలో వెలిసినటువంటి శాశ్వత న్యాయస్థానాలను ఏమంటారంటే ఆ యొక్క ప్రతిష్ఠిత అనేటువంటి పేరుతో పిలుస్తారు. శాశ్వత న్యాయస్థానాలను ఏం పేరుతో పిలుస్తారంటే ఆ యొక్క ప్రతిష్ఠిత న్యాయస్థానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అప్రతిష్ఠిత న్యాయస్థానాలు అంటే అర్థం ఏంటి సార్ అంటే గ్రామాలలో వెలిసినటువంటి తాత్కాలికమైనటువంటి న్యాయస్థానాలను ఏమంటారంటే అప్రతిష్ఠిత న్యాయస్థానాలు అంటారు. మన పోలీసు, మన రెవెన్యూ గ్రూప్ 2 ఉద్యోగంలో అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఈ విషయంలో ఒకసారి ఆస్పిరెంట్స్ గమనించండి. న్యాయస్థానాలు ప్రధానంగా 4 రకాలైనటువంటివి. ప్రధాన న్యాయాధికారిని మాత్రం ఏమంటారంటే ప్రాగ్వివాకుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. కోర్స్ న్యాయ వ్యవస్థలో అంతిమ తీర్పు ఎవరిచ్చేవాళ్ళంటే రాజు అనేటువంటి వాడే ఇస్తాడనేటువంటి విషయాన్ని మాత్రం గమనించండి. ఇక్కడ మాత్రం ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు మాత్రం మెయిన్గా కీ రోల్ చేశాడు. ప్రాగ్వివాకుడు ఈ ప్లేడ్ ద కీ రోల్ అమంగ్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ ద కాకతీయాస్. ఫైనల్లీ మాత్రం ఎవరికంటే ద పవర్స్ గోస్ టు కింగ్. ఆ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. కాకతీయాస్ జ్యుడిషియరీ సిస్టమ్ వాజ్ డిపెండ్స్ ఆన్ ద యాజ్ఞవల్కాస్ న్యాయస్మృతులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శిక్షలు కఠినంగా ఉండేటువంటి బీజచ్ఛేద, కుక్షిచ్ఛేద, శిరచ్ఛేద అనేటువంటి పేర్లతో పిలిచారు ఇక్కడ. మరి దీంట్లో ప్రతిష్ఠిత అంటే మాత్రం
మాత్రము పట్టణాలలో వెలిసినటువంటి శాశ్వత న్యాయస్థానాలను ప్రతిష్ఠిత న్యాయస్థానం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. గ్రామాలలో వెలిసినటువంటి ఆ యొక్క న్యాయస్థానాలను మాత్రము అప్రతిష్ఠిత అనేటువంటి అవి తాత్కాలికమైనటువంటిది. సముద్రిత న్యాయస్థానాలు ఏంటివి సార్ అంటున్నాడు చిన్న. సముద్రిత న్యాయస్థానాలు అంటే ఏంటిదంటే ఇక్కడ మంత్రిమండలి ఉంటుంది. ఇక్కడ ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంటాడు. ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు ఎవరెవరు ఉంటారు సార్ అంటే సముద్రితలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే సముద్రిత న్యాయస్థానంలో ఎవరెవరు ఉంటారమ్మా అంటే ఇక్కడ ప్రధానంగా ఆ యొక్క ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు ఉంటాడు. మంత్రిమండలి అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా వీళ్ళందరి యొక్క సమక్షంలో ఆ యొక్క జడ్జిమెంట్ అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని సముద్రిత న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి శిశిత న్యాయస్థానంలో ఎవరు ఉంటారు సార్ అంటే ఇక లాస్ట్గా మన సుప్రీంకోర్టు ఎట్లయితే పనిచేస్తుందో ప్రజెంట్ ఆ సుప్రీంకోర్టు వల్లే ఉంటుంది శిశిత న్యాయస్థానం అనేటువంటి. ఇక్కడ ఎవరు ఉంటారు సార్ అంటే దీంట్లో రాజు అనేటువంటి వాడు కేంద్ర బిందువుగా పనిచేస్తుంటాడు. రాజు ఇచ్చినటువంటి నిర్ణయమే అక్కడ ఫైనల్ నిర్ణయంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ రాజు అనేటువంటి వాడు ఇక్కడ ప్రధానమైనటువంటి డామినేట్ చేస్తుంటాడు. ఎవరు ఎన్నిచ్చినా కూడా ఎవరు పట్టణాలలో గ్రామాలలో మంత్రిమండలి ప్రాగ్వివాకుడు ఏది ఇచ్చినా కూడా ఏదైతే చివరికి మనం సుప్రీంకోర్టు దగ్గరికి ఎట్లయితే మనం వెళ్తున్నామో అదేవిధంగా రాజు అనేటువంటి వాడు అంతిమ న్యాయ నిర్ణేతగా పనిచేసేటువంటిది ఉన్నది. ఆయన ఉన్నటువంటి కోర్టుని ఏమంటారంటే శిశిత న్యాయస్థానం అనేటువంటిది. మంత్రిమండలి ప్రాగ్వివాకుడు ఉండేటువంటి కోర్టు ఏంటిదంటే సముద్రిత న్యాయస్థానం అనేటువంటిది. అదేవిధంగా పట్టణాలలో వెలిసినటువంటి న్యాయస్థానాలను ఏమంటారంటే ప్రతిష్ఠిత అనేటువంటి పేరుతో పిలుస్తారు. గ్రామాలలో వెలిసినటువంటి టెంపరీ కోర్సుని ఏమంటారంటే అప్రతిష్ఠిత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అప్రతిష్ఠిత. కాకతీయుల పాలనా కాలంలో ఇట్లా ఆ యొక్క చక్కగా తీర్పులనిచ్చేటువంటి వాళ్ళు ఎవరి స్థానంలో ఎవరి స్థాయిలో వాళ్ళే. ఇటు పట్టణాలలో ఇటు గ్రామాలలో ఇటు మంత్రిమండలి ప్రాగ్వివాకుడు ఇటు రాజు అలా తీర్పునిచ్చేటువంటి ఆ తీర్పుల యొక్క పేపర్లను ఏమంటారంటే జయపత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. జయపత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ తీర్పుల పేపర్లను ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే జయపత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. చిన్న ఈ విషయాన్ని కాస్త గమనించండి. ఈ జయపత్రాలను రాసేటందుకు ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానంలో ఖచ్చితంగా ఒక మంత్రి కూడా పనిచేసిండట. ఆ మంత్రి పేరు ఏం పేరు సార్ అంటే ఇందులూరి రుద్రయ్య అనేటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న ఇందులూరి రుద్రయ్య అనేటువంటి వాడు రుద్రయ్య అనేటువంటి ఆ యొక్క జయపత్రాలు రాసేటువంటి లేఖకుడు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇట్లా ఒక చక్కని ఒక డీసెంట్ జ్యుడిషియరీ సిస్టానికి శ్రీకారం చుట్టారు. ఊకనే నోటి మాటతో కాకుండా తీర్పిచ్చినటువంటి పత్రాలను కూడా చాలా పదిలంగా రాసి అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంటే ఇక్కడ పేపర్లను కూడా రాసేటువంటి పరిస్థితి అనేటువంటి శ్రీకారం చుట్టింది. మనకైతే ఎట్లయితే సుప్రీంకోర్టు మనకైతే ఎట్లయితే వివిధ రకాలైనటువంటి కోర్టులు మున్సిపల్ కోర్ట్స్ జిల్లా స్థాయి రకరకాలైనటువంటి కోర్టులు ఎట్లయితే మనకు తీర్పులు ఇస్తే ఆ పేపర్లు మనకు వస్తున్నాయో సేమ్ అదే రకంగా జయపత్రాలు అనేటువంటి పేరుతోటి ఆ యొక్క పేపర్లను కూడా చక్కగా రాసి ఇచ్చేటువంటి ఒక ఆచారం కూడా కాకతీయులు ఆనాటి కాలంలో ఏర్పాటు చేస్తారు లేఖకులు. అలాంటి లేఖకులు ఎవరు సారంటే ఇందులూరి రుద్రయ్య అనేటువంటి వాడు లేఖకుడుగా పనిచేసిండు ప్రతాపరుద్రుని దగ్గర. ఆ పత్రాలను మాత్రం ఏం పేరుతో పిలుస్తారంటే జయపత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. జయపత్రాలు ఏమంటారండి వాటిని? జయపత్రాలు. ఈ న్యాయ వ్యవస్థ సిస్టంలో మాత్రం మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే యాజ్ఞవల్క్యుని యొక్క న్యాయస్మృతుల ప్రకారం జరుగుతూ ఉన్నది. ప్రాగ్వివాకుడు అనేటువంటి వాడు న్యాయాధికారిగా నియమించబడతాడు. న్యాయస్థానాలు ప్రధానంగా 4 రకాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఒకటి ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత, సముద్రిత, శిశిత ఇత్యాది పేర్లతో పిలుస్తున్నారు. అవి ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటిది అనేటువంటి దానితో కూడా మనం మాట్లాడుకున్నాము. పట్టణాలలో వెలిసినటువంటి ప్రతిష్ఠత, గ్రామాలలో వెలిసినటువంటి తాత్కాలిక అప్రతిష్ఠత, మంత్రి ప్రాగ్వివాకుడితో ఉన్నటువంటి సముద్రిత, రాజుతో ఉన్నటువంటిది ఏందమ్మా అంటే శిశిత న్యాయస్థానం అనేటువంటిది. ఈ విధంగా న్యాయస్థానాలు న్యాయ విధానం అనేటువంటిది కాకతీయుల పాలనా కాలంలో చాలా గొప్పగా జరిగేదండి. రాజు ఇచ్చేటువంటి తీర్పులను మంత్రులు ప్రాగ్వివాకుడు ఇచ్చేటువంటి తీర్పులను కూడా ఒక చక్కగా భద్రపరుస్తూ వాటిని ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే జయపత్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. చిన్న ఈ విషయాన్ని కూడా ఒకసారి దయచేసి మీరు గమనించండి. ముఖ్యంగా చూసినట్లయితే దీనికి ప్రధానమైనటువంటి యొక్క కాకతీయుల యొక్క న్యాయ విధానానికి ఆధారమైన కొన్ని శాసనాలు కూడా ఉన్నాయండి. ఆ శాసనాల పేరు ఏం పేరుస్తారంటే దుగ్గిరాల శాసనం ద్వారా తెలుస్తూ ఉందనేటువంటి విషయాన్ని గమనించండి. దుగ్గిరాల శాసనం రెండవది ఏంటిదమ్మా అంటే కరీంనగర్ శాసనం అనేటువంటిది కూడా కాకతీయుల యొక్క న్యాయ విధానానికి సంబంధించినటువంటి చక్కని
ఆధారాలు చెప్తున్నాయి న్యాయ విధానానికి సంబంధించింది. దుగ్గిరాల శాసనం ఏం చెప్తా ఉన్నా సార్ అంటే గ్రామ వివాదాలను పరిష్కరించింది యొక్క శాసనం అనేటువంటిది. గ్రామ వివాదాలను, ఎస్, అకార్డింగ్ టు ద దుగ్గిరాల ఇన్స్క్రిప్షన్ ద విలేజ్ డిస్ప్యూట్స్ విత్ ద సాల్వుడ్, ద విలేజ్ డిస్ప్యూట్స్ విత్ ద సాల్వుడ్. ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. దుగ్గిరాల శాసనం మనకి ఏం చెప్తున్నదంటే గ్రామ వివాదాలను పరిష్కరిస్తున్నది. ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. అదేవిధంగా కరీంనగర్ శాసనం మాత్రం ఇది ఖచ్చితంగా చెప్పండి నాన్న. ఈ కరీంనగర్ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే కరీంనగర్ శాసనము ఆ యొక్క నేడపుర గ్రామం అనేటువంటి ఏదైతే ఉన్నదో గొనుగు కాలువ వివాదాన్ని పరిష్కరించింది. గొనుగు కాలువ వివాదం అనేటువంటి ప్రధానంగా మనోళ్ళు ఎక్కువగా చెరువులపైన ఆధారపడేటువంటి వాళ్ళు కాబట్టి రెండు గ్రామాల మధ్య వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకున్నారనేటువంటి విషయాన్ని గురించి తెలుపుతున్నటువంటి ప్రముఖ శాసనమే కరీంనగర్ శాసనం. గ్రామాల మధ్య వచ్చినటువంటి వివాదాలను గురించి తెలుపుతున్నటువంటి శాసనం ఏంటంటే దుగ్గిరాల శాసనం. దయచేసి ఇక్కడ చెప్పండి. అంటే ఇక్కడ న్యాయ విధానానికి సంబంధించినటువంటి కూడా మనకు శాసనపరమైనటువంటి ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఆస్పిరెంట్స్ గమనించండి. ఇది మాత్రం కంపల్సరీ ఏరియా నాన్న. మన పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ ఎస్ఐలో ఖచ్చితంగా అడుగుతున్నాడు. ప్రాగ్వివాకుడు అని చెప్పండి, న్యాయస్థానాలు 4 రకాలు అని చెప్పండి. వీళ్ళ కాకతీయుల న్యాయ విధానం ప్రధానంగా దేనిపైన డిపెండ్ అయిపోయిందంటే యాజ్ఞవల్కుడు రాసినటువంటి న్యాయస్మృతులు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మనం ఆ బిట్టు మనం కంపల్సరీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మరి మన శాసనాలు కూడా కనిపిస్తున్నాయి అంటే శాసనాలలో దుగ్గిరాల శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, కరీంనగర్ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ యొక్క గొనుగు కాలువ విషయం ఏదైతే ఉన్నదో గొనుగు కాలువ ఏదైతే వివాదం ఉన్నదో దాన్ని చాలా సిస్టమేటిక్గా పరిష్కరించినట్టుగా తెలుపుతుంది కరీంనగర్ శాసనం. దుగ్గిరాల శాసనం మాత్రం ఏం చెప్తుందంటే గ్రామాల మధ్య వచ్చినటువంటి సరిహద్దు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సిస్టమేటిక్గా పరిష్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాకతీయుల పాలనా కాలంలో. ఇంకా నాన్న కాకతీయులకు సంబంధించినటువంటి న్యాయ విధానం అనేటువంటి దాన్ని చూపించాను నేను. ఇంకా మనం ప్రధానంగా ఇంకేం చెప్తున్నామంటే ఖచ్చితంగా సైనిక విధానం, రక్షణ వ్యవస్థ ఎట్లా ఉన్నది అనేటువంటి దాంతో చెప్తున్నది. రక్షణ వ్యవస్థ అనేటువంటిది ద డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ద కాకతీయాస్, ఎట్లా ఉందో ఒకసారి మీరు ఇక్కడ చూద్దాం. డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ SYSTEM, డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ కాకతీయాస్ అనేటువంటిది. కాకతీయుల యొక్క రక్షణ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ రక్షణ వ్యవస్థ కాకతీయుల యొక్క సైనిక సిస్టమ్ అనేటువంటిది ఎట్లా ఉన్నదో కూడా మనం చూద్దాం. సైనిక విధానం. ఈ విధానం చూసే ముందు మనం ఒకసారి ఆస్పిరెంట్స్ గమనించండి. మన కేఆర్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకు ప్లే స్టోర్లో లభిస్తున్నది ఇది ఖచ్చితంగా. అదేవిధంగా ఇంకా మీరు డిస్క్రిప్టివ్లో కూడా చూస్తే పూర్తి వివరాలు మనకు కనిపిస్తుంటాయి. మన యొక్క కేఆర్ అకాడమీకి సంబంధించినటువంటి ఎన్నో క్లాసులు నేను మీకు దాంట్లో చేశాను. వేరే వాళ్ళు తక్కువగా మెసేజ్ ఇస్తున్నారు ఆన్లైన్ క్లాసులలో కూడా. కానీ మనం ఒక్క కాకతీయుల పైన మనం చాలా గంటల క్లాస్ చేసినాం. ఇంకా పరిపాలన వ్యవస్థలో నేను నెక్స్ట్ వచ్చేటువంటి క్లాసులో సైనిక విధానం గురించి నేను కూలంకషంగా ఇంకా నేను ఎక్కువ విషయాలు ఇస్తాను. నేను ఇప్పుడు మనం మాట్లాడింది న్యాయ విధానము, ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఆయగారాలు అవి మనం వివరాలు ఇచ్చుకున్నాము. ఇంకా కాకతీయుల యొక్క ఆర్థిక ప్రగతి, వాసు చరిత్ర, సాహిత్య చరిత్ర, ఎన్నో రకాలైనటువంటి చరిత్ర ఉంది. కాబట్టి నెక్స్ట్ రేపు వచ్చేటువంటి వీడియోలో మీరు ఫాలో అప్ చేసుకోండి. కొత్తగా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్కు మీ స్వయంగా మీరు మాట్లాడండి. కేఆర్ అకాడమీని మీరు కాస్త మోటివేట్ చేస్తే, సపోర్ట్ చేస్తే నేను మొత్తానికి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను ఇంకా రసవత్తరంగా చెప్పేటువంటి నాకు అవకాశాన్ని మీరు కల్పించండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ, రైట్, నమస్తే.